లాస్ట్ తీసుకున్నాం ప్రోగ్రామ్ కాదు. ప్రస్తుతం సూటిగా సూడవే సాంగ్ 1 మిలియన్ వ్యూస్ చేరుకున్న సందర్భంగా ఈరోజు సెలబ్రేషన్ జరుగుతుంది. సెలబ్రేషన్లో నటించిన ఎవరైతే మకిలి రాకేష్ అలాగే వారి టీం కూడా రావడం జరిగింది. సో వారి టీంను కూడా ఒకసారి ఇన్వైట్ చేసే ప్రయత్నం చేద్దాం మనము. బుక్ ఉంది. ముందుగా సూటిగా సూడవే సాంగ్ను ఇంత మంచిగా ఆదరించి ఒక 1 మిలియన్ వ్యూస్ వచ్చే విధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేసి వారి యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అలాగే లైక్ చేసి సపోర్ట్ చేసిన వారందరికీ సూటిగా సూడవే సాంగ్ అలాగే మకిలి రాకేష్ టీం తరపున అందరికీ కృతజ్ఞతలు అలాగే ధన్యవాదాలు. ఇప్పుడు డిఓపి ఎవరైతే ఈ సాంగ్ డిఓపి ఉన్నారో వరుణ్ భట్టు, సో వరుణ్ భట్టు గారిని పిలిచే ప్రయత్నం చేద్దాం. వచ్చిరా వరుణ్ భట్టు? ఆన్ ద వే. ఓకే. అలాగే నెగిటివ్ రోల్ కుమార్, ఐతం కుమార్ రండి. సో నెగిటివ్ రోల్గా కుమార్ అన్నను కూడా ఒకసారి అడిగి ప్రయత్నం చేద్దాం. అన్న ఎట్లా అనిపిస్తుంది ఈ సాంగ్ 1 మిలియన్ చేరుకున్న తర్వాత? అన్న ఐఎమ్ సో హ్యాపీ. ఈ సాంగ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే రాకేష్ అన్నకును డైరెక్టర్ గంగాధర్ అన్నకు కానీ డిఓపి వరుణ్ భట్టుకు థ్యాంక్ యూ అన్న. ఈ సాంగ్లో నాకు ఒక అవకాశం ఇచ్చి మరో మెట్టెక్కించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. అలాగే ఇంకా ముందు కూడా అద్భుతమైన పాటలు తీసి బ్లాక్ బస్టర్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. అలాగే ఎడిటర్స్ వెలుపుల హరీష్ ఉన్నాడా? వస్తాడా? ఆన్ ద వే. ఓకే. అలాగే మేకప్ శిరీష గారు వచ్చారా? శిరీష గారు ప్లీజ్ కమ్. ఓకే. శిరీష గారు 1 మిలియన్ వ్యూస్ మీకు కూడా పాత్ర ఉంది దీనిలో. మీరు దీన్ని ఎట్లా ఫీల్ అవుతుంది? నేను చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. మేకప్ ఆర్టిస్ట్, మేకప్ కమ్ హెయిర్. ఓకే. ఇంకేమైనా మాట్లాడాలనుకుంటున్నా? ఈ ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇట్లానే అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్స్ అండ్ షేర్ చేసి మమ్మల్ని ఇంకా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే. థ్యాంక్ యూ అమ్మా. రైట్. అలాగే మదర్ రోల్ రాధా గారు. మదర్ అండ్ ఫాదర్ రాజ్ కుమార్ వచ్చారు కదా? రండి. వెల్కమ్ టు ద స్టేజ్. కథం. రాధా అండ్ రాజ్ కుమార్, మీరు ఫాదర్ క్యారెక్టర్గా? ఓకే. మీకు ఎట్లా అనిపిస్తుంది ఫాదర్ క్యారెక్టర్? చాలా అంటే చాలా బాగా ఎక్స్ట్రాడినరీ చేసారు. చాలా అంటే చాలా బాగా ఎక్స్ట్రాడినరీగా చేసిండు అన్న రాకేష్ అన్న. ఇందులో కూడా మాకు మంచి ఛాన్స్ ఇచ్చిండు. మన హీరోయిన్కు ఫాదర్ అండ్ మదర్ క్యారెక్టరు అంటే మాకు ఎంతైతే చేయగలుగుతామో అంతవరకు మేము కృషి చేసినాము. చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్, సూపర్ ఉంది. మంచి హిట్ ఇచ్చారు. అందరికీ థ్యాంక్ యూ. అలాగే మదర్ రోల్ మాట్లాడండి. చాలా బాగా నచ్చింది. ఓకేనా? అంటే ఎట్లుంది ఇప్పుడు 1 మిలియన్ వ్యూస్ వచ్చినాయి కదా, మీకు ఎట్లా? మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారా లేకపోతే ఇంకా? చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీగా అవుతుంది. అలాగే ఇప్పుడు మనము హరీష్, వెలుపుల హరీష్ కూడా రావడం జరిగింది. సో ఇన్వైట్ చేద్దాం. వెలుపుల హరీష్ ఎడిటర్. ఈ యొక్క ఎడిటింగ్ మొత్తం చూసుకున్నది వెలుపుల హరీష్. హరీష్ గారిని ఇన్వైట్ చేద్దాం. మీరు గట్ల ఉన్నాను అటు సైడ్ ఉందండి. బస్ సరిపోతుంది.
హరీష్. నమస్తే అన్న. మీరు ఇంత మంచి ఎడిటింగ్ ఇచ్చినందుకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్. అట్లాగే 1 మిలియన్ వ్యూస్ కూడా సొంతం చేస్తున్నారు కదా, ఎట్లా ఫీల్ అవుతుంది? అంటే లైవ్ నడుస్తుంది కాబట్టి అడుగుతున్నారు. లైవా? ఎస్, ఇట్స్ లైవ్. చెప్పండి. ఎట్లా ఫీల్ అవుతుంది 1 మిలియన్ వ్యూస్? మీరు ఎడిటింగ్ మీ పాత్ర చాలా ఉంటుంది ఇలా. యాక్చువల్లీ నేను ఒక 1000-1500 సాంగ్స్ పైగా ఎడిటింగ్ చేసిన. ఓకే. మన రాకేష్ అన్న వచ్చిండు, అంటే మా ఫ్రెండ్ గంగాధర్, ఓకే. అతని త్రోలో ఏ రాకేష్ అన్న లైవ్ అట. అయితే ఎడిటింగ్ చేసిన తర్వాత ఒక ప్యాటర్న్ ఎడిటింగ్ చేసాం. ఓకే. అది బాగాలేదు. నేను చెప్పిన ఇట్లా నేను చెయ్య, ఇట్లా నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ చెప్తే దాన్ని బట్టి మీరు కొద్దిగా సైలెన్స్ ఉంటే నేను దాన్ని బట్టి నేను అంటే నాస్టల్ని ఎడిటింగ్ చేసి చూపిస్తాను అని చెప్పిన. చేసి చూపించిన తర్వాత ఏమైంది అంటే ఆటోమేటిక్గా నేను ఏదైనా ఎడిటింగ్ చేసేటప్పుడు నేను స్టోరీలకు చాలా ఇన్వాల్వ్ అవుతాను. ప్రతి సాంగ్ నా సొంత సాంగ్ అనే ఫీల్ అవుతాను. అది హిట్ ఆర్ ఫ్లాప్. అలాగే మన రాకేష్ అని వచ్చిండు, అసలు ఆయన యాక్టింగ్ చూసి చాలా ఇంప్రెస్ అయినా. అలాగే మన కుమార్ తెలిసే కదా, కుమార్ బీభత్సమైన యాక్టర్. ఈయన హీరో అయినా విలన్ అయినా కుమ్మేస్తాడు. సో మా ఫ్రెండ్ గంగాధర్, అతను నా స్కూల్ క్లాస్మేట్. ఓకే. అతని రోల్లో వచ్చారు, అతనే డైరెక్షన్ చేసాను, చాలా అద్భుతంగా డైరెక్షన్ చేశాను. ఆ డైరెక్షన్ తగ్గట్టుగా వరుణ్ భట్టు కూడా చాలా అద్భుతంగా చిత్రీకరించాడు. అంటే ఎన్ని మామూలుగా ఏంటంటే కెమెరామెన్ 1-2 టేక్స్ చేస్తారు ఎవరైనా, అతను పర్ఫెక్షన్ రావాలని చెప్పి చాలా వరకు ట్రై చేసి సక్సెస్ చేసిండు. అంటే ఒక ఎడిటర్ దగ్గర కావాల్సిన క్లిప్స్ అన్నీ వరుణ్ భట్ దగ్గర తీసుకోగలిగిన. అది యాక్టింగ్ పర్పస్ అయినా కానీ, మన రాకేష్ అన్న కానీ, కుమార్ అన్న కానీ, హీరో అనూహ్య బోయినా చాలా వెల్ పర్ఫామ్డ్. సో ఇదంతా చాలా బాగా చేశారు. కాకపోతే నేనే అసలు ఊహించలేదు వెళ్తుంది ఏదో ఒక నెలలో 1,00,000 వ్యూస్ వస్తుంది అనుకున్నా. కానీ టీం అంతా కష్టపడ్డది కాబట్టి మీరు 1 మిలియన్ సొంతం చేసుకున్నారు. ఎప్పుడైనా కానీ టీం ఎప్పుడైనా హార్డ్ వర్క్ చేస్తుంది. కాకపోతే దానికి కూడా రాకేష్ అన్న యాక్టింగ్తోని, ఆ సాంగ్తోని, ఇక మిగతా అన్ని డిపార్ట్మెంట్లు పర్ఫెక్ట్ వర్క్ చేస్తేనే ఒక హిట్ కారణం. ఈ హిట్ అనేది ఎవరో ఒక సింగర్ వాడితేనో, ఏదో మ్యూజిక్ చేస్తేనో, యాక్టర్ బాగా చేస్తేనే కానీ కదా, అన్ని డిపార్ట్మెంట్లు కరెక్ట్ వర్క్ చేస్తేనే హిట్ అవుద్ది. ఓకే. అలాగే మనం ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న మన హీరో, ప్రస్తుతానికి సూటిగా చూడవే సాంగ్కు హీరో మకిలి రాకేష్ గారిని కూడా ఇన్వైట్ చేద్దాం. రండి మకిలి రాకేష్ గారు. ఎట్లా అనిపిస్తుంది 1 మిలియన్ వ్యూస్? అసలు మీకు మైక్ ఇచ్చినాం, మీరు అసలు దంచాలి. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ సూటిగా చూడవే లవ్ ఫెయిల్యూర్ సాంగ్ నా దగ్గర వీడియో తీస్తుంటా వాళ్ళు. సో సూటిగా చూడవే లవ్ ఫెయిల్యూర్ సాంగ్, దీనికి మొత్తానికి కూడా గడ్డం గంగాధర్ అన్న ఇప్పుడు మన దగ్గర లేడు ప్రస్తుతం. అసలు నీకు ఈ సాంగ్ చేయడానికి కారణం ఎవరు, మూలం ఎవరు దాన్ని బట్టి. సో అయితే మనము ఎప్పుడైతే చిన్న చిన్న రీల్స్ చేసుకుంటూ ఉన్నప్పుడు, లైవ్ చిన్న చిన్న రీల్స్ మనం చేసుకుంటూ ఉన్నప్పుడు మన మీద ఒక కాన్సెప్ట్ అనుకొని ఒక సాంగ్ రాయించుకొని, సో ఇంత సక్సెస్కి మూల కారణం నాకు ఎప్పుడు నా దగ్గర ఉన్నా, పక్కనున్నా, ఎక్కడున్నా గడ్డం గంగాధర్ అన్ననే. సో ప్రస్తుతం కొంచెం అనివార్య కారణాల వల్ల మన దగ్గర లేడు, హైదరాబాద్లో ఉన్నాడు కొంచెం వేరే షూట్లో. సో తప్పకుండా మళ్ళొకసారి నేను అన్న వాళ్ళందరూ ఉన్నప్పుడు మళ్ళీ ఒక మీటింగ్ కూడా అరేంజ్ చేస్తా. ఇంత మంచి సక్సెస్ ప్రతి ఒక్కరు ఆదరించి 1 మిలియన్ వరకు తీసుకొస్తారని నిజంగా అసలు నేను ఎప్పుడు కూడా నేను అనుకుంటున్నప్పుడు కూడా ఇంత సక్సెస్ వస్తుందని అనుకోలేదు. చేసాం, ప్రయత్నం చేసినాం, ప్రతి దగ్గర కూడా మేము కష్టపడ్డాం, ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలే, ప్రతి దాంట్లో మేము క్వాలిటీ తీద్దామని అనుకొని ముందు నుంచి కూడా తీసుకున్నాం, ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలే, మంచి సక్సెస్ ఇచ్చారు. నిజంగా ముందుగా ప్రేక్షకులందరికీ బుజ్జితల్లి మ్యూజిక్ ఛానల్లో సూటిగా చూడవే సాంగ్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి
నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఏం పని చేసింది చెప్తా. సో అయితే ఇందులో అనూహ్య బోయిన గారు నువ్వు ఎప్పుడు పాట మొదలు పెట్టినప్పటి నుంచి ఎవరెవరు నీకు హెల్ప్ అది చెప్పు. సో పాటను రాయించుకున్నాం భాస్కర్ మంగరాయ్ తోటి. భాస్కర్ మంగరాయ్ అని బ్రదర్ మనకు లిరిక్స్ అందించిండు ఈ పాటకి. సో ఆ లిరిక్స్ విన్నప్పుడు చూసినప్పుడు చాలా మంచి అనిపించింది. సో ఇది మంచి ఒక ప్లేస్కి తీసుకెళ్తుందని అనుకొని పాటను మ్యూజిక్ చేయించినాం. మ్యూజిక్ ఎవరైతే బాగుంటుందని అనుకున్నప్పుడు మిక్కీ మోహన్ అన్నగారికి ఈ పాటను అందించడం జరిగింది. సో అన్నగారు మంచి మ్యూజిక్ అందించిండు. ఒకసారి మ్యూజిక్ చేసినాం, దాంట్లో కొంచెం చిన్న చిన్న మార్పులు చేర్పుల వల్ల అన్న కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఇంకో టేక్ మళ్ళీ రికార్డ్ చేయడం జరిగింది. సో అన్న కూడా మిక్కీ మోహన్ అన్న గారికి ధన్యవాదాలు మంచి మ్యూజిక్ అందించినందుకు. సో మ్యూజిక్ అందించిన తర్వాత ఫ్లూటు లైవ్ ఇవన్నీ కూడా చేయించినాం. దాని తర్వాత అసలు మ్యూజిక్ అనేది బడ్స్ పెట్టుకొని విన్నప్పుడు కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. నిజంగా మేము విన్ని వేరే వాళ్ళకి వినిపించినప్పుడు వాళ్ళు కూడా అలానే ఫీల్ అయ్యారు. సో పాట ఇది ఎవరికైతే సెట్ అవుతుంది, ఇంత మంచి లిరిక్స్ ఎవరి చేతిలోకి వెళ్తే దానికి ప్రాణం పొందుతుంది అని అనిపించినప్పుడు రామకృష్ణ అన్నగారికి మేము ఈ పాట ఇవ్వడం జరిగింది. అన్నగారు పాడారు. అన్నతోటి శాంపిల్ తీసుకున్న తర్వాత చాలా మంచి అనిపించింది. అన్ననే ఇక ఫిక్స్గా దీనికి అన్న తప్ప రామకృష్ణ తప్ప ఇంకా వేరే ఎవరు సెట్ గారు అనిపించి అన్నతోటి వాడిపించినాం. అన్న మంచిగా పాడిండు. అన్న ఇంతకుముందు వేరే పాటలు పాడినప్పటికి కూడా మన పాటతో ఒక మెట్టు పైకి ఎక్కిండని అనుకుంటా. సో దీని తర్వాత రికార్డింగ్ మొత్తం అయిపోయింది. షూట్ చేయాలి. షూట్ చేయడానికి ఎవరు హీరోయిన్ కావాలి. సో ఈ పాట రికార్డింగ్ అయిపోయిన తర్వాత మనకు బయట నుంచి వేరే ఎన్నో ఆఫర్స్ వచ్చినాయి, ఈ పాట వేరే వాళ్ళకి ఇచ్చేయండి, సో ఈ పాట ఇంకా మంచి ముందుకెళ్తే ప్రాణం పోసిన వాళ్ళు అవుతారు, సో మీరు చేయకండి అని అన్నారు నన్ను. మీరు చేయకండి బ్రదర్, మీరు కావాలంటే ఇందులో విలన్ రోల్ చేయండి, ఈ పాటకు మీరు హీరో చేస్తే మాత్రం పాట చచ్చిపోతుంది అన్నట్టు అన్నారు. కానీ నేను వదలలేను. నాకు ఎవరైతే నాకు సపోర్ట్ చేసారో ముందు నుంచి వాళ్ళు నాకు సపోర్ట్ ఇచ్చారు. సపోర్ట్ ఇచ్చి ఈ పాటని నేనే చెయ్యాలి అన్నట్టుగా అన్న. సో చేసాం. అనూహ్య బోయినా గారిని సెలెక్ట్ చేసాం హీరోయిన్గా. సో పాట విన్న తర్వాత వాళ్ళు మనకి ఇందులో మేమే చేస్తాం, అమ్మాయి మా అనూహ్యనే చేయండి అని వాళ్ళు మనతో అన్నారు. సో ఆమెను తీసుకొచ్చి చేసినాం. చేసిన తర్వాత ఇదంతా బాగానే ఉంది, ఓకే మ్యూజిక్ అయిపోయింది, ఆ అమ్మాయిని సెలెక్ట్ చేసినాం. విలన్ ఎవరు ఉండాలి ఇందులో? విలన్ కూడా ఇంపార్టెంట్. హీరో కంటే ఎక్కువ పోస్టు విలన్కు ఉంటుంది. విలన్ ఎవరుంటారు, ఎవరిని పెడదాం అని అనుకున్న టైంలో ఒక ప్లేస్కి వెళ్ళినాం, ఒక క్లిప్ చూసినాం. ఆ ఒక్క క్లిప్లోనే మనకు కుమార్ నిజంగా ఈరోజు చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది కుమార్ గారికి కూడా. కుమార్ గారు మనకు ఈ పాటని ఇంకొక మెట్టు పైకి ఎక్కించారు. సో కుమార్ అన్న ప్రాణం పోసిండు దీనికి. కుమార్ ఓకే విలన్ రోల్కి ఓకే అవుతున్నాడు. కెమెరా వరుణ్ అన్న గారి ఆల్రెడీ ట్రాక్ చూసిన తర్వాత వరుణ్ అన్న ఓకే డిఓపి సెట్ అయిపోయిన తర్వాత మేకప్ ఆమె మేకప్ ప్లస్ హెయిర్ డ్రెస్సర్ కావాలి. హీరోయిన్కి హెయిర్ డ్రెస్సర్ అవసరం కంపల్సరీ. ఎక్కడి నుంచి రావాలి మనం చూసినాం, చాలా చూసినప్పటికీ ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నాం. ఆమె విజయవాడ నుంచి ఇక్కడ వరకు రావాలంటే చాలా లాంగ్. అయినా సరే మన కోసం మొదటి ఛానల్ ఫస్ట్ సాంగ్ వీళ్ళకి సపోర్ట్ చేద్దామన్న ఒక మంచి కాన్సెప్ట్ తోటి చాలా లాంగ్ అయినా ట్రావెల్ చేసుకుంటూ వచ్చింది. ఇక్కడ మనతో పాటు స్టే చేసి ప్రతి దాంట్లో మన దాంట్లో యాక్టింగ్ కూడా చేసింది. సాంగ్లో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదంతా చేసినాం. ఓకే చిన్న క్యారెక్టర్స్, పెద్ద క్యారెక్టర్స్ ఎక్కడ కూడా తగ్గలేదు, అన్నిటికీ మంచిగా తీసుకున్నాం. డబ్బు పరంగా అయినా దేనిపరంగా అయినా మేము ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలే. సో ఎడిటింగ్ ఇదంతా చేసినాం, షూట్ అయిపోయింది. ఎడిటింగ్ చేయాలి. ఎడిటింగ్ ఎవరి చేతిలోకి వెళ్తే బాగుంటుంది, ఒక తప్పకుండా రావాలిదా. సో ఎడిటింగ్ మేము చేసాం. క్లిప్స్ చూస్తున్నప్పుడు మేము నవ్వుకున్న రోజు చాలా నవ్వుకున్నాం. ఎందుకంటే సో అన్నగారు 1కి 2 సార్లు 2కి 3 సార్లు సాంగ్ని మేము క్లిప్స్ చూస్తున్నాం, సాంగ్ వింటున్నాం. బట్ అన్న మైండ్ పెట్టి సాంగ్ విన్నాడు, దాన్ని 1కి 2 సార్లు ఒక ట్రాక్ మీదకి తీసుకొచ్చిండు. ఇప్పుడు ఇంత పాట ఇంత బాగా వచ్చింది అంటే ఎడిటింగ్ కంపల్సరీ, అది చెప్పాల్సిందే. అన్నగారు మంచి ఎడిటింగ్ చేసి
ప్రోమో అందించిండు, ఫుల్ సాంగ్ అందించిండు, మంచిగా చేసి అన్ని ఇది ఇవ్వడమే కాకుండా బ్యాక్ బోన్గా వెనకాల ఉండి ఇగో, సపోర్ట్ చేశాడు ప్రతిదానికి కూడా. నువ్వు ఎడిటింగ్ నా దగ్గరకు వచ్చినప్పుడు నీకు అనిపించిన ప్లస్ పాయింట్లు మైనస్ పాయింట్లు అన్నీ చెప్పు. బే. నువ్వు ఏదన్నా నీ మనస్ఫూర్తిగా నువ్వు నా దగ్గర ఎడిటింగ్ వచ్చేటప్పుడు నువ్వేం ఫీల్ అయినావు? మా ఫ్రెండ్ గంగాధర్ డైరెక్షన్ చేసాడు, అవునవును. నువ్వేం ఫీల్ అయినావు మొత్తం చెప్పేసి నువ్వు మొత్తం. అయితే గడ్డం గంగాధర్ అన్న గారు ఎడిటింగ్ చేద్దామని అనుకున్నప్పుడు ఓకే మా ఫ్రెండ్ ఉన్నాడు, క్లోజ్ ఫ్రెండ్, అన్న హరీష్ దగ్గరికి తీసుకెళ్దాం అని మేమిద్దరం ఇక్కడ నుంచి వెళ్ళడం జరిగింది. జగిత్యాల అన్నని కలిసినాం, అన్న వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినాం. అదే ఏదైతే ఫుటేజ్ ఉందో ఫుటేజ్ ఇచ్చేసిన తర్వాత అన్న చెక్ చేసిండు, 1-2 సార్లు చెక్ చేసి నాది అన్న లైవ్ అన్న లైవ్ అయిపోయింది కానీ నాకు చెప్పాడో ఫోన్ పని నాకు అర్థం కాదు మనిషి. అయితే ఒకటి తీయకుండా మొత్తం తీయకుండా నేను ఎందుకు వచ్చా మరి ఇంత దూరం 1-2 సార్లు క్లిప్ చూసి దాన్ని లైవ్ అవుతుంది, అది వస్తుంది, అది వీడియో వస్తుంది అన్న. ఇది లైవ్ అయినా కాకపోయినా నీ ఫోన్లో కావాలి నీ సాంగ్ కష్టపడిన ఊపిరి చెప్పు గంతే. ఈ లైవ్లు గీవులు సరే అన్న అనవసరం. ఓకే ఒక్క నిమిషం. రేపు పొద్దున మనమే ప్రమోషన్ చేస్తామా? వీళ్ళని ప్రమోషన్ చేస్తాం, మనం హిట్ అయిన తర్వాత వీళ్ళు వచ్చారు అంటే ఒక 5 నిమిషం ప్లీజ్. ఇట్లా అల్లతోటి కలిసి అప్పుడే ఒక మూర్లకు తీసుకెళ్తాడు, వాళ్ళు అప్పుడే ఇంకో ఊరికి తీసుకెళ్తాడు, మొత్తం అల్లతోటి నేను ఒక 6 రోజులు ట్రావెల్ చేసి. సరే నీకు నా దగ్గర హరీష్ బాబు దగ్గరికి వచ్చినప్పటి నుంచి నీ జరిగిన అనుభవాలు చెప్పు కుమార్. నేను ఓకే సరే మనము ఈ సెలబ్రేషన్స్ ఒకటే ముచ్చట అయిపోవాలి. ఇప్పుడు హీరోయిన్ వచ్చిందా? ఈరోజు రాలే సరే ఓకే. సో అయిన తర్వాత అన్న ఒక 5 నిమిషాలు ఆగి, ఒక 5 నిమిషాలు. ఇప్పుడు మనకు మనం హిట్ అయిన తర్వాత వాళ్ళ చిరలో వాళ్ళ కోసం నేను పిలిచిన అందరినీ మేము పిలిచిన కానీ ఒక 5 నిమిషాలు వస్తా, రేపు వస్తా కంపల్సరీ. సో మనకు మన సో మనకు సాంగ్ ఎడిటింగ్ అయిపోయి ఓకే 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 అయితే సో ఎడిటింగ్ అయిపోయిన తర్వాత ప్రోమో రిలీజ్ చేసినాం. ప్రోమోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఇందులో మనకు బొమ్మెన రాజ్ కుమార్ అన్నగారు ప్లస్ బొమ్మెన రాధా అక్క గారు కూడా యాక్టింగ్ చేశారు, చాలా మంచి న్యాయం చేశారు. అండ్ షూట్ ఎప్పుడో ఆ రోజులో షూట్ లాస్ట్ ఈవినింగ్ ఉన్నప్పటికీ పొద్దున్నుంచి వచ్చి మనకు లాస్ట్ వరకు వెయిట్ చేశారు. నిజంగా అన్నగారికి థ్యాంక్ యూ సో మచ్ రాజ్ కుమార్ అన్నగారు. అయితే ఎడిటింగ్ అయిపోయింది, ప్రోమో రిలీజ్ చేసినాం. ప్రోమోకు చాలా అంటే డిసప్పాయింట్ 20,000 వరకు మనకు వ్యూస్ వచ్చింది. సో వ్యూస్ వచ్చిన తర్వాత ఇదేంది ఇంత కష్టపడి చేసినాం, ఓన్లీ 20,000 వచ్చిందని డిసప్పాయింట్ అయినాం. సో అప్పుడు కూడా మనకేమైపోయిందంటే మనము ఎల్పి న్యూస్ తరి రాజశేఖర్ గారిని అల్లుడు ఏంది ఇట్లా ఇంత మంచి సాంగ్ ఇంత తక్కువ రెస్పాన్స్ వస్తుందని అనుకున్నప్పుడు మామ నువ్వేం డిసప్పాయింట్ కాకు, ఏదైతే ప్రోమో తక్కువ పోతుందో ఫుల్ సాంగ్ ఎక్కువ పోతుందని ఒక మంచి బ్యాక్ సపోర్ట్ అంటే మంచి సపోర్ట్గా మోటివేషన్ మాటలు చెప్పిండు. సో ఓకే అలా అనుకొని అల్లుని మాటలు నమ్మి తరరాశేఖర్ మాటలు నమ్మి కూల్ అయిపోయినాం. ఫుల్ సాంగ్ రిలీజ్ చేసినాం. అతి తక్కువ టైంలో 1 వీక్లో 1 lakh రీచ్ వచ్చింది. సో 1 వీక్లో 1 lakh రీచ్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా నాకు సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ ఈరోజు ఇక్కడ లేకపోవచ్చు, డబ్ల్యూ న్యూస్ స్టార్ ప్రేక్షకులకి ప్లస్ బాబాపూర్కే విలేజ్ వాళ్ళకి, బొమ్మిన రాజ్ కుమార్ అన్న ప్రేక్షకులకి, అండ్ మల్లేష్ ఆసాని అన్నగారి ప్రేక్షకులకి సబ్స్క్రైబర్లకి, అజయ్ స్వేరు అన్న సపోర్ట్ చేశాడు. ముఖ్యంగా టేకుల గోపి అన్నగారు అన్న మొదటి నుంచి లాస్ట్ వరకు మనకు సపోర్ట్ చేసి బ్యాక్ బోన్గా ప్రతి ఒక్క దాని గురించి సజెస్ట్ చేశాడు. వచ్చింది చేస్తా.
అయితే టేకుల గోపి అన్న గారు మనకు చాలా బాగా సపోర్ట్ చేశారు. జేడి సుమన్ అన్న గారు మంచిగా సపోర్ట్ చేశారు. సో దర్వాజా ఫోక్ సాంగ్స్ మన నాగులపేట నరేష్ అన్న గారు సపోర్ట్ చేశారు. దామెర శేఖర్ అన్న గారు మనకు అల్లుడు అవుతాడు. సో అయినప్పటికీ కూడా నాకు ముందు నుంచి మొదటి నుంచి లాస్ట్ వరకు ఈ రోజు వరకు ఇంక్లూడింగ్ ఇప్పటి వరకు కూడా నాకు సపోర్ట్ చేసిండు. నిజంగా నేను వీళ్ళందరికీ రుణపడి ఉంటాను. అట్లాగే వెంకట్రావుపేట్ స్వప్నసేన చెల్లె ప్రమోషన్ వీడియో చేశారు. ప్రమోషన్ చేయడమే కాకుండా ప్రతిరోజు దాన్ని స్టాటస్గా పెట్టి దాన్ని మనకు చూపించడం, అందరికీ సపోర్ట్ చేయమని చెప్పడం చేసింది. నిజంగా వీళ్ళందరికీ నా ముఖ్యంగా రౌడీ సింగర్ గోపి అన్న గారికి అన్న దగ్గరికి వెళ్ళాను, మంచి రెస్పాన్స్, ఇంటికి వెళ్ళాను, మంచిగా రిసీవ్ చేసుకున్నాడు, మంచిగా మాట్లాడిండు. సో అన్న నిజంగా సో నైస్. అండ్ ఏంటంటే చాలామంది పేర్లు అది ఫంకీ చింటూ తమ్ముడు కూడా సపోర్ట్ చేశాడు. వీళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు మేమందరం ఇక్కడ ఉండి సెలబ్రేషన్ చేసుకుంటున్నామంటే దీనికి ప్రతి ఒక్కళ్ళు కూడా మనకు సపోర్ట్ చేయడం వల్లనే నేను ఇక్కడ ఉన్నాను. మన సాంగ్ 1 మిలియన్ రీచ్ అయింది. ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి నిజంగా నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. కేక్ సెలబ్రేషన్స్ ఇప్పుడు స్టార్ట్ అవుతాయి. అలాగే మన అజయ్ సేరోకి నచ్చారు. అజయ్ సేరో అలాగే కోటాస్ మ్యూజిక్ అన్న శ్రావణ్ అన్న దా ఒక 2 నిమిషాలు రండి. అరే కోటాస్ మ్యూజిక్ శ్రావణ్ అన్న అలాగే సామాజిక కార్యకర్త అనొచ్చు అజయ్ సేరు మాట్లాడాలి. ఒక 2 స్పీచ్లు ఇస్తే అందరికి అర్థమైపోతుంది. సాంగ్ గురించి చెప్పు కదా, సాంగ్ గురించి మాట్లాడు. అందరికీ నమస్కారం. నా పేరు అజయ్ స్వేరు. సో సామాజిక కార్యకర్తగా, ఒక యూత్ లీడర్గా అన్ని విధాలుగా నేను ముందుండేవాడిని ప్రతి ఒక్క అంశంలో. సో అట్లనో ఇట్లనో నేను మాట్లాడే మాటలకి, నేను చెప్పే తీరుకి, నేను ఇచ్చే స్పీచ్లకి నాకు కొంచెం అట్రాక్ట్ అయ్యి నాకు చాలామంది ఫాలోవర్స్ పెరగడం, ఆ విధంగా నాకు చాలా ఈ సోషల్ మీడియాలో కొంచెం క్రేజ్ ఉండడం, ఆ విధంగా నాకు చాలా బాగా అనిపించేది. కానీ నేను ఎప్పుడు కూడా ఈ సోషల్ మీడియా ప్రమోటింగ్స్ అనేది ఎప్పుడు చేయలే. అవి నాకు నచ్చకపోవు. ఈ సోషల్ మీడియాలో ప్రమోషన్స్ అని ఎవరు నా దగ్గరికి వచ్చినా కూడా నేను ఒప్పుకునేవాడిని కాదు. నేను ఎప్పుడు ప్రమోషన్స్ ఏం చేయలేను అని నేను ఎప్పుడు ఎవరికైనా అదే చెప్పేటోని. కానీ మొట్టమొదటిసారిగా నాకు ఎర్ర రమేష్ అన్న ఫోన్ చేసి, అజయ్ ఇట్లా మా ఫ్రెండే మల్లాపూరు మక్కిల్ రాకేష్ అని ఒక మంచి పాట తీసిండు, నువ్వు సపోర్ట్ కంపల్సరీ ఉండాలని నాకు చెప్పేసరికి నేను ఎప్పుడు కూడా అసలు ఈ ప్రమోషన్స్ ఇట్లా వీడియోస్ అట్లా చేసింది దాంట్లో నా ఇన్స్టాగ్రామ్లో అసలు లేవు. నేనేం అంత పెద్ద సెలబ్రిటీని ఏం కాదు, కానీ నా ఉన్న 10-12 వేల ఫాలోవర్స్లో కూడా ఎప్పుడు కూడా దాన్ని నేను సపోర్ట్ చేయలేను అలాంటి విషయాలకి. సో మొట్టమొదటిసారి ఎర్ర రమేష్ అన్న ఫోన్ చేసి ఇట్లా చెప్పేసరికి నేను తెల్లారితేనే సరే అన్న తప్పకుండా నేను ఒకసారి ఒక పాట వింటా అని చెప్పి నేను అసలు నేను ఎక్కువ అసలు సోషల్ మీడియాలో చూసేదల్లా పాలిటిక్స్, వేరే వివిధ రకాల వీడియోస్ చూస్తా తప్ప ఈ ఫోక్ సాంగ్స్ అనేటివి చాలా తక్కువ. సో నేను ఎప్పుడు కూడా పాలిటిక్స్ విషయాల్లో లేకుంటే వేరే విధాలు ఏమైనా మాట్లాడతా తప్ప ఫోక్ సాంగ్స్ కానీ వేరే విధాలు నేను ఎప్పుడు కూడా వెళ్ళను. సో మొట్టమొదటిసారి అన్న చెప్పిండు కదా అని చెప్పి నేను సాంగ్ విన్నా. నిజంగా చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించింది. అన్న యాక్షన్ కావచ్చు, ఎడిటింగ్, ఆ వీడియోగ్రఫీ అన్ని విధాలుగా అద్భుతంగా చేసారు. ప్రతి ఒక్కరు కూడా అద్భుతం అనిపించింది. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా అసలు ఫోక్ సాంగ్స్కి నేను టైం ఇయ్య ఫస్ట్ థింగ్. అసలు ఎందుకులే ఆ సాంగ్స్ అదంతా చేసుకుంటా వాళ్ళే చూసుకుంటారులే మనకి ఎందుకులే అనుకునేటోని. మొట్టమొదటిసారి ఈ సాంగ్ చూసేసరికి చాలా అంటే చాలా అద్భుతమైన సాంగ్, చాలా మంచిగా ఉంది. ఇందులో ప్రతి ఒక్కరు కూడా యాక్టింగ్ చేయలేదు, వీళ్ళ జీవించిండ్రు ఎవ్రీబడి. అంటే వాళ్ళు యాక్టింగ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఏదో ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్ లెక్క ఆస్కార్ అవార్డ్స్ పొందిన లెక్క ఆ విధంగా మంచి మంచి మూమెంట్స్లో యాక్ట్ చేసారు. చాలా మంచిగా అనిపించింది. తెల్లారితే అన్న ఫోన్ చేసిండు, నేను వస్తున్నా మీ దగ్గరికి అంటే తప్పకుండా రండి అని చెప్పిన. మా ఊళ్ళో ఒక పోషమ్మ గుడి దగ్గరికి తీసుకుపోయి అన్న గురించి మొత్తం అన్ని మాట్లాడి, మా శ్రావణ్ కోటాస్ అన్న గురించి చెప్పి అన్నకు కూడా ఫోన్ చేసి అన్ని విధాలు నాకు సంబంధం ఉన్న ఫోక్ సాంగ్స్కి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ అందరికీ ఫోన్లు చేసి సపోర్ట్ చేస్తా కంపల్సరీ అని చెప్పి నేను ఇమ్మీడియట్లీ
అసలు నా కెరీర్లో ఒక ఫస్ట్ ప్రమోషన్ చేసినంటే ఈ బుజ్జితల్లి మ్యూజిక్ ఛానల్కి. ఇంతవరకు దేనికి కూడా నేను చేయలే ప్రమోషను. దానికి నేను చేసిన ఆ వ్యూస్ కూడా చాలా బాగా పోయినాయి. ఆ తర్వాత నేను చేసిన తర్వాత నాకు బాగా అనిపించింది. అంటే ఐ థింక్ నా ఫస్ట్ ప్రమోషన్ నాదే అనుకుంటా. నేను అట్లా ప్రమోషన్ చేసిన వీడియోకి ఈరోజు 1 M వ్యూస్ రావడం అనేది చాలా అద్భుతమైన విషయం. నిజంగా ఈ టీం మెంబర్స్కు, ఈ బుజ్జితల్లి మ్యూజిక్ టీవీలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి, అదేవిధంగా ఈ పాటకు సపోర్ట్ చేసిన ఎవ్రీబడికి, అంటే డబ్బుల పరంగా కావచ్చు, లేకుంటే వట్టి సపోర్ట్ ఇచ్చినా కూడా అది ఎంతో గొప్ప విషయము. అన్ని విధాలుగా సపోర్ట్ చేసిన ప్రతి యాక్టర్కి, ఎడిటర్లకి, వీడియోగ్రాఫర్లకి, కో సింగర్స్కి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ మక్కిల్ రాకేష్ అన్న ఇలాంటి సాంగ్స్ ఇంకా ముందు మన ప్రాంతం వాళ్ళు ఈ విధంగా చేయడం అనేది నాకు చాలా సంతోషమైనటువంటి విషయం. ఈ విధంగా ఎప్పుడు చేసినా 100% నేను నీకు 100% సపోర్ట్ చేస్తా. అండ్ ఇలాంటి కార్యక్రమాలకి ఎప్పుడు ఎక్కడున్నా, అది ఎవరైనా సరే, నేను సోషల్ మీడియా పరంగా నేను అందరికీ కూడా సపోర్ట్ చేస్తా అని చెప్పి, ఇప్పుడు ఇది మామూలుగా మనం చూసుకునేది చిన్న ప్రోగ్రామ్ అనిపిస్తుంది కావచ్చు, కానీ దీన్ని కూడా లైవ్ ద్వారా మన ప్రపంచానికి పరిచయం చేస్తున్నటువంటి వ్యక్తి తరీ శేఖర్ అన్న కూడా నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే నేను ఎప్పుడు ఏం చేసినా కూడా అన్న కూడా నాకు ఎవ్రీ మూమెంట్ నాకు సపోర్ట్ చేస్తూ ఉంటాడు. అదేవిధంగా మా కోటాస్ మ్యూజిక్ శ్రావణ్ అన్న కనబడతలేడు లైవ్లో, ఇక్కడ ఉన్నాడు శ్రావణ్ అన్న. నేను ఈ అద్భుతం మస్తు సాంగ్స్ చేసినాం, పెద్ద సెలబ్రిటీలను పట్టుకొచ్చి ఇక్కడికి మంచి యాక్టింగ్ చేయించిన మస్తు సాంగ్స్ చేసినాం. ఈ విధంగా ఎవ్వరు ఏది చేసినా కూడా 100% మా సపోర్ట్ అనేది ఉంటుంది. మక్కిల్ రాకేష్ అన్న ఇంకా ముందు మంచి సాంగ్స్ చేయాలి. ఇంకా మన ఛానల్ ఇప్పుడు వ్యూస్ కాదు, ఇప్పుడు ఛానల్ నెక్స్ట్ 1 M సబ్స్క్రైబర్స్ వరకు పోవాలన్న మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. కోట శ్రావణ్ అన్న 2 నిమిషాలు జస్ట్ సాంగ్ గురించి మీకు కొద్దిగా చెప్పాలి. సాంగ్ గురించి మీరు కూడా చెప్పాలి. అందరికీ నమస్కారం. అయితే ముందుగా ఈ సాంగ్కి వర్క్ చేసిన ప్రతి మన టీం మెంబర్స్కి కృతజ్ఞతలు. ఎందుకంటే ఒక సాంగ్ని హిట్ చేయాలంటే దాని వెనుక ఎంతో హార్డ్ వర్క్ ఉంటుంది. దానికి సపోర్ట్ చేసినటువంటి టీం మెంబర్స్ అండ్ మన ప్రాంతంలోని మన ప్రాంతీయ వాసుడు మనతోని ముందుకు నడుస్తుందంటే ఇంకా హ్యాపీ. ఇక్కడ ఉన్నందుకు మేము కూడా చాలా సపోర్ట్ చేస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే, ఇలా కూడా ఇంకా ముందు ఇంకెన్నో చేయాలి, మంచి హిట్లను కొట్టాలి. ఇప్పుడు నడుస్తున్నటువంటి ఇన్స్టాగ్రామ్ అనే ఒక ఇన్స్టాగ్రామ్తో యూట్యూబ్లో వ్యూస్ అనేవి చాలా తక్కువ రావడం జరుగుతుంది. ఇటువంటి సిచ్యువేషన్లో అన్న కొత్త ఛానల్తో ముందుకు వచ్చి 1 million హిట్ ఇచ్చిండంటే అది చాలా హ్యాపీ. సో అన్న నువ్వు ఇంకా ఇలాంటి మంచి సాంగ్స్తో ఇంకా ముందుకు వెళ్ళాలి. నా సపోర్ట్ అయితే మాత్రం ఎప్పటికీ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఎర్ర రమేష్ కూడా ఈ సాంగ్ గురించి కొద్దిగా మాట్లాడాలి. సారీ, కొంచెం క్షమించాలి. కొంచెం హడావిడిలో ఫస్ట్ టైం మైక్ ముందు మాట్లాడడం వల్ల మర్చిపోయినా కొన్ని పేర్లు. నిజంగా అంటే నేను ఈరోజు ఇక్కడ ఉన్నానంటే ముఖ్య కారణం మా ఎర్ర రమేష్ బావగారు. ప్రతిదీ నాకు వెనుకుండి ముందుండి నాకు సపోర్ట్ చేసి ఇది ఇలా కాదు ఇలా అని చేయడము ఫస్ట్ నుంచి. సో నా బ్యాక్ బోన్, నా మెయిన్ పిల్లర్ ఈ సాంగ్కి. ఇప్పటి వరకు ఈ రోజు వరకు 1 నిమిషం ముందు వరకు కూడా సజెషన్స్ ఇవ్వడం ప్రతిదీ నాకు నిజంగా గ్రేట్ సపోర్ట్. సొంత బ్రదర్ కూడా చేయలేని సపోర్ట్ నాకు మా బావ చేశాడు. సో బావ, థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక పేరు అప్పుడు మర్చిపోయినా ఇప్పుడు నేను ఎప్పటికీ మర్చిపోలేను, నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. సో పెద్దిరెడ్డి లక్ష్మణ్ కాక నాకు మొదటి నుంచి నేను పాటను రెండోసారి నా తర్వాత విన్న వ్యక్తి అంటే మా పెద్దిరెడ్డి లక్ష్మణ్ గారు. బడ్స్ పెట్టి నేను కళ్ళు మూసుకోమని పాట వినమని చెప్పిన, పాట విని కళ్ళ నుంచి నీళ్లు తెచ్చుకొని ఏడ్చిన వ్యక్తి. ఆ నీళ్లు చూసిన తర్వాత నేను ఈ పాట కోసం ఎంతైనా కష్టపడవచ్చని నేను ముందు స్టెప్ తీసుకున్నా. నిజంగా అంటే నాకు ఎవరు కూడా ఇంత సపోర్ట్ చేయరు. ఏ రాత్రి ఎంత పొద్దునైనా ఏ రాత్రి ఇక్కడికి వెళ్దాం ఇది చేద్దాం అని అంటే నన్ను ముందుండి పద అని నన్ను వెనుకుంచి నడిపించిన వ్యక్తి పెద్దిరెడ్డి లక్ష్మణ్ గారు. ఇప్పటి వరకు ఈ పాట 1 million అయ్యింది. కంపల్సరీ ఆయన టార్గెట్ 1 million కాదు, ఇంకెక్కువనే. నా టార్గెట్ కాదు, ఆయన టార్గెటే. తప్పకుండా ఈ పాటను ఇంకా ముందుకు తీసుకెళ్తాడు. మంచి సపోర్ట్, మంచి పబ్లిసిటీ చేశాడు. థ్యాంక్ యూ సో మచ్ కాకు. ఇంకో వ్యక్తి ఉయ్యాల లక్ష్మణ్. సో మాతోనే ఉంటూ ఏది చెప్పినా మాకు సజెషన్స్ ఇవ్వడము, ముందుకు తీసుకెళ్ళడము, మంచి సపోర్ట్ ఇచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ దామెరా. లాస్ట్లో చెప్తున్నప్పటికీ సో నేను మొదట చెప్పాల్సిన నా ముఖ్యమైన వాళ్ళు లేట్ అయ్యింది అంటే లేటు అవ్వలేదు, బట్
చెప్పడంలో లేట్ అయింది, బట్ మనసులో లేట్ కాలేదు. నాకు జన్మనిచ్చి నన్ను ఇప్పటివరకు సపోర్ట్ చేస్తూ, ఫైనాన్షియల్గా అయినా దేనికైనా సపోర్ట్ చేస్తూ, మా అమ్మ నాన్న, అన్నయ్య, అక్క, ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా నాకు, ఎందుకంటే ఒక ఫ్యామిలీ ఇంత సపోర్ట్ చేయకపోతే ఎవరు కూడా మేబీ ఇంత ఇక్కడ వరకు రారు. వాళ్ళు సపోర్ట్ చేసినందుకే నేను ఇక్కడ వరకు వచ్చాను. మీరందరూ నన్ను ఇంత ఆదరించారు. ఇక్కడ వరకు వచ్చింది అంటే నాకు నా ఫ్యామిలీ అందరు సపోర్ట్ చేశారు. సో వాళ్ళకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా నాన్న. శేఖర్ సారీ. అయితే మన మల్లాపూర్ నుంచే మనకు లేరు, రాలే, అమ్మ రాలే. మాట్లాడు. అయితే ఒక్క నిమిషం, ఒక పేరు అయితే సో మనకు మల్లాపూర్ నుంచి సపోర్ట్ చేస్తూ, ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళిన వ్యక్తి సో ఏనుగు వెంకటరెడ్డి అన్నగారు. కళాకారులకు ఎప్పుడు అన్నగారు ముందుండి ప్రోత్సహిస్తూ సపోర్ట్ చేస్తారని నమ్ముతూ, ఇంకా ముందు కూడా మాతో కంపల్సరీ అన్న కలిసి పనిచేస్తారని కోరుకుంటూ మంచి సపోర్ట్ ఇచ్చారు అన్నగారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, దా శేఖర్ మా చెప్పి నా గురించి మా మల్లాపూర్ గ్రామ ముద్దుబిడ్డ మా మకిలి రాకేష్ గారు తొలి ప్రయత్నంలోనే ఇంత భారీ హిట్టు సాధించడం నిజంగా మా మల్లాపూర్కు గర్వకారణము. మా మల్లాపూర్ మండలంలో కళాకారులకు కొదవలేదు, కాకపోతే ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం బయటకు వెళ్తుండ్రు. మా పాదదామనచ్చిపల్లిలో ఉన్నారు, ఒక మహిళ ఉంది, మరియు వాలుగుణ గ్రామంలో కూడా బాలరాజు అన్నయ్య ఉన్నారు. అలాగే నేను, నాతో పాటు వీళ్ళందరూ నిజంగా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయనంత ముందుకెళ్తుండ్రు. ఇలాగే మా మల్లాపూర్ మండలం నుంచి ఇంకా కళాకారులు ముందుకొస్తూ ఇంకా కళల్లో నైపుణ్యం సాధించి మా మల్లాపూర్ మండలంకు మంచి పేరు తీసుకురావాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నా. ఈ యొక్క సూటిగా చూడవే అనే సాంగ్ ఇది 1 మిలియన్ సాధించింది అంటే వ్యూస్ నిజంగా చాలా అద్భుతం. ఏదో స్టార్టింగ్లో అనుకున్నాం పాటనే కదా 1 లక్ష వ్యూస్ దాకా పోతే కదా అని ఎక్స్పెక్ట్ చేసినాం, కానీ 1 మిలియన్ అంటే నాటే జోక్. ఎందుకంటే తొలి ప్రయత్నంలో ఇంత భారీ హిట్ సాధించినంటే నాటే జోక్. ఇది ఇంకా చాలా దాదాపు 10 మిలియన్స్ పైన కూడా పోతుంది కంపల్సరీ, 100% నాకు గ్యారంటీ. ఓకే, థ్యాంక్ యూ. ఎవరు మాట్లాడుతారు? ఇంకెవరైనా ముందుకు వచ్చి మాట్లాడేవాళ్ళు మాట్లాడండి. ప్రముఖ అడ్వకేట్ ఎర్ర రమేష్ గారు కూడా ఇప్పుడు మాట్లాడతారు సాంగ్ గురించి. మాట్లాడారు. గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు సూటిగా చూడవే సక్సెస్ మీట్కి వచ్చినటువంటి అందరికీ ముందుగా శుభాకాంక్షలు. అదిగా ముందుగా చెప్పుకోవాల్సింది, మకిలి రాకేష్ ఏదైతే ఈ సాంగ్ తీస్తున్నానని చెప్పడం జరిగిందో అప్పుడే పాట బాగుంది, కంపల్సరీ పాటను తీయాలని చెప్పిన. ఆ తర్వాత మేమైతే చెప్పినాం, కానీ ఎట్లా ముందుకోవాలనే అంశంలో అయితే వాస్తవానికి ఇప్పుడున్న జనరేషన్లో ఎవరైనా రీల్స్ తీసినా ఏదైనా పాటలు తీస్తానా కానీ కూడా మావానికి ఏం పని లేదు, ఇదేం పని, ఇదేంది, ఏదైనా పని చేసుకోక ఈ వీడియోలు తీసేది ఇదేందని ప్రతి పేరెంట్స్ ఇస్తారు. కాకపోతే ప్రోత్సహించింది మొదటి నుంచి కూడా వీళ్ళ నాన్ననే. ఇతని యొక్క నటనను ప్రోత్సహించి ఈరోజు ఈ స్థాయికి వచ్చిందంటే అసలు ఆ వీడియో అంటే షూటింగ్ తీసే సందర్భంలో కావచ్చు, ప్రతి దాంట్లో కూడా ముందు నుంచి కూడా వాళ్ళ నాన్న కోఆపరేషన్ చాలా బాగుంది. అందుకే ఈ స్థాయిలో ఇక్కడ ఉన్నాడు. ఈ సక్సెస్ మీట్కి కూడా కారణం వాళ్ళ నాన్ననే. అయితే ఇంకొకటి, ఈ పాటలో నాకు తెలిసి ఒక్కరు కాదు, 2 హీరోలు. రాకేష్ ఇంత హైలైట్గా కావడానికి కూడా కుమార్ చాలా కూడా ఆ రోజు పాట వినగానే బ్రదర్కి నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను ఈ పాటను హిట్ కావడానికి. నేను అంటే గతంలో చాలా పాటల్లో హీరోగా నటించిండు, చాలా వీడియోస్ అయితే చాలా రోజులు నేను చాలా వీడియోస్ చూసిన కుమారి. చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, మస్తు యాక్టర్ నిజంగా. నేను సోషల్ మీడియాలో చూసిన వీడియోస్లలో వీళ్ళు తీసినటువంటి చాలా వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ అయితే నేను చాలాసార్లు 2-3 సార్లు కాదు ఇంకెక్కువ సార్లు చూసిన, చాలామందికి చూపించిన కూడా ఆ వీడియోలు. అంటే ఒక గ్రామీణ వాతావరణం నుంచి వచ్చే అద్భుతమైన నటనతోటి వీళ్ళకు ఒక టీం ఉంటుంది. ఆ డిఓపి వరుణ్ భట్టు, మన రమేష్ కుమార్, వీళ్ళు ముగ్గురు అయితే
చాలా అద్భుతంగా అంటే ఈ ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియాలో ముందుకు వస్తున్న వాళ్ళకు వాళ్ళు చేస్తూనే ఇట్లా సపోర్ట్ చేస్తారు. నిజంగా వాళ్ళకంటే సపోర్ట్ చేయడానికి కూడా ఏంటంటే కొత్తగా వస్తుండు కాబట్టి ఎంకరేజ్ చేయాలి, మనం ఉండాలని చెప్పేసి వాళ్ళు వరుణ్ కావచ్చు, కుమార్ కావచ్చు బాగా సపోర్ట్ చేశారు. ఈ పాటను ఇంత అద్భుతంగా పాడినటువంటి మన రామకృష్ణ మల్లెపాగా మరియు పాటలో అద్భుతమైన లిరిక్స్ అందించినటువంటి భరత్ గారు, భాస్కర్ మ్యూజిక్ అందించిన విక్కీ మోహన్ మరియు దీనికి వరుణ్ భట్ అయిపోయింది. కానీ అసలు వాస్తవానికి ఈ పాట గజిబిజి అన్ని షూటింగ్ తీశారు. దీన్ని ఎట్లా ఎడిట్ చేయాలి, ఎట్లా హిట్ కావాలనే దాని మీద ఇక ప్రాణం పెట్టి మీరు హరీష్ వేల్పుల గారు మాత్రం దీన్ని ఖతర్నాక్ ఎడిటింగ్ చేసిండు. పాట మస్తు వ్యూస్ పోయిందంటే అసలు అది అద్భుతమైన అంటే ఏ స్టెప్ ఎక్కడ తీసుకోవాలో ఎట్లా తీసుకోవాలనే దాని మీదనే ఎడిటింగ్ మస్తు చేసారు. నిజంగా మన ప్రాంతంలో ఇంత మంచి ఎడిటర్ ఉండడం అనేది చాలా గ్రేట్. మీరు ఫ్యూచర్లో సినిమాలలో కూడా అంటే చేయాలి అంటే ఇంత మంచి ఎడిటర్ అనేది మన ప్రాంతంలో ఇప్పుడు మీరు ఒక రకంగా మీ సపోర్ట్ వల్లనే ఇవాళ ఇంత వ్యూస్ వచ్చినాయి. అదేవిధంగా ఈ పాటకు సహకరించినటువంటి ఇంకా నటీనటులు మా ఆప్తమిత్రుడు బొమ్మెన రాజ్ కుమార్ మరియు వీళ్ళ మేడం రాధా గారు ఈ పాటలో అంటే మనోడు తీస్తున్నా అని చెప్పి పరిచయం కాగానే వాళ్ళు ఏ విధంగా అయినా సపోర్ట్ చేస్తామని చెప్పారు. ఈ పాటలో కూడా హీరోయిన్కి అమ్మా నాన్న క్యారెక్టర్లో నటించి నిజంగా పాట కోసం వాళ్ళ వేషధారణ కాదు వాయిస్ కానీ ఎంత అసలు డెడికేట్ అయిపోయారు వాళ్ళు. అంటే మకిలి రాకేష్ కోసం నిజంగా ఎంటైర్ టీం అందరు కూడా కష్టపడ్డారు. అందరు కూడా పాట సూపర్ హిట్ అయినందుకు దీనికి కోఆపరేట్ చేసి ఇవాళ ఈ స్థాయిలో సోషల్ మీడియాలో వైరల్ కావడానికి సపోర్ట్ చేసినటువంటి ప్రమోట్ చేసినటువంటి యూట్యూబర్లు అందరికీ మరియు ముఖ్యంగా ఈ పాటను తన పాటగా భావించి నిత్యం 24 గంటలు పాట మీదే ఫోకస్ చేస్తున్న మా బ్రదర్ పెద్దిరెడ్డి లక్ష్మణ్ అన్న గారికి నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సూటిగా చూడవే బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు. బుజ్జితల్లి మ్యూజిక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని పాటలతో నిజంగా మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నా. మంచి పర్ఫార్మెన్స్ నటించినాం. ఈ దీంతో మీకు మంచి సినిమాలోకి వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నా. రైట్, ఇక కేక్ కటింగ్ అలాగే ఏమైనా సన్మాన కార్యక్రమాలు ఉంటే కూడా అవి కూడా ఇప్పుడు ప్రారంభించేసుకున్నాం కా. ఫస్ట్ సన్మానం చేసుకోరి. ఒక మాట మాట్లాడాయో నవీన్ గారు, ఒక్క నిమిషం వచ్చి మాట్లాడండి. చిన్న విలన్ రోల్ మళ్ళీ ఏమైనా మర్చిపోతే మాట్లాడు. ఓకే, మరి అట్లాగే ఈ యొక్క సెలబ్రేషన్స్ సక్సెస్ అయిన సందర్భంగా మాట్లాడు. వాస్తవానికి పాట తీసిన తర్వాత మొదటగా ఈ పోస్టర్ లాంచ్ చేసి ఈ పాటను మొట్టమొదటగా ప్రమోట్ చేసినటువంటి వ్యక్తి మా స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ గారు. ఈ పాటకు నిజంగా మొదట ఈ పాటను అంటే వినలేడు, చూడకుండా కానీ మన ప్రాంతం ముద్దుబిడ్డ మల్లాపూర్ మండలం నుంచి వచ్చిండు కాబట్టి మనం ప్రోత్సహించాలి, ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పేసి ఆ పోస్టర్ రిలీజ్ చేసి ప్రతి ఒక్కరు సపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి కోరుకున్నాడు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఎమ్మెల్యే గారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ఈ 1 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకున్న సందర్భంగా ఇప్పుడు కేక్ కటింగ్ అలాగే సన్మాన కార్యక్రమాలు కూడా ఉంటాయి, వీక్షించండి. బ్రదర్ రండి, మేడం రండి, కొంచెం అది అటు ముందు తీసుకెళ్ళు.
అజయ్ నేను నమ్ముకుంటే కానీ అజయ్ ఓకే తీస్తున్నా వీడియో నేనే డిసైడ్ చేస్తా ఇవ్వాలి అదే కేక్ ప్రసాద్ పిల్లలకి పిల్లలకి అలా పెడతారు వీడియో స్టార్ట్ Congratulations. రాకేష్ మామ మీద హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ రాకేష్ మగిలి మల్లాపూర్. సో బుజ్జితల్లి మ్యూజిక్ ఛానల్లో సూటిగా చూడవే లవ్ ఫెయిల్యూర్ సాంగ్ 1 మిలియన్ వ్యూస్ని సొంతం చేసుకున్నందుకు ఈరోజు సక్సెస్ మీట్లో కేక్ కట్ చేయడం జరుగుతుంది. సో వచ్చిన వాళ్ళందరికీ, సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ, అనివార్య కారణాల వల్ల రాలేని వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో ప్రేక్షకులందరికీ ముఖ్యంగా నేను ఎక్కువ కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. డాడీకి ఎందుకు వస్తుంది డాడీ పిలిపి బాబుని వెళ్ళిపోతుంది. ఓకే 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 మేడం మీరు అటు ఉండండి కొద్దిగా. మీ డాడీ ఓకే 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 మీ డాడీ చిన్న స్పీకర్ నవీన్ ప్రోటీ అంత 2-3 కొట్టే కొంచెం లైట్ సౌండ్ పెట్టరు, ఇంకా సౌండ్ పెట్టరు. బిజీ ఉన్నాను చెప్పిన మెల్ల మెల్ల చేసేదా
తినాలి మల్లాపూర్లో ఎంత మిస్ గ్రాండ్ విక్టరీ అన్న మళ్ళీ మిలియన్ కావాలి అవనే సిద్ధు చాలా డేస్ అవుతుంది నేను మాట్లాడాను లైవ్ పెట్టింది లైవ్ ఉండే కుమార్ కుమార్ అన్న పోతలే మామ పోతలే ఇట్లా మనం మొత్తం పెట్టు పడుతుంది నేను ఒక పోస్ట్ పెడితే ఎంత సిద్ధన్న కంగ్రాచులేషన్స్ కాదు అంత కాంట్రిబ్యూషన్ లేదు సార్ సిద్ధన్న నన్ను పోయిరా సిద్ధు సిద్ధు 15 నిమిషాలు లోపలికి బాబు మరియు సన్మానం మా డాడీ లక్ష్మణ్ బాబు
చేసుకున్నాడు అయిపోయింది కదా అందరూ సైలెన్స్. ఈ పాటకు ప్రాణం పోసి అద్భుతంగా నటించినటువంటి ముఖ్య నటుడు కుమార్ ఐతం గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఇప్పుడు కుమార్ ఐతం గారికి ఈ పాట హీరో మకిలి రాజేష్ మరియు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఎర్ర గంగారెడ్డి గారు సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాం. మెమోంటో అందించవలసిన కోరుచున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరియు ఈ పాటను అద్భుతంగా ఎడిట్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చినటువంటి ఎడిటర్ హరీష్ వెల్పుల గారు స్టేజ్ వద్దకు రావాల్సిందిగా కోరుచున్నాం. ఇప్పుడు హరీష్ వెల్పుల గారికి పెద్దిరెడ్డి లక్ష్మణ్ మరియు బొమ్మన రాజ్ కుమార్ గారు సన్మానం చేసి మెమోంటో అందించవలసిందిగా కోరుచున్నాం. హరీష్ వెల్పుల ఇంకా కొంచెం ముందటికి రా. ఉంటుంది నిన్ను కూర్చుండబెట్టుడే. అరే ఫస్ట్ సన్మానం చేయదు. లైవ్ వస్తుంది. ఇలాంటి మరెన్నో పాటలకు మకిలి రాజేష్కు మంచి మంచి పాటలు ఎడిట్ చేసి ఇంకా మంచి స్థాయికి మీరు తీసుకువెళ్ళాలి. అదేవిధంగా మీరు భవిష్యత్తులో సినిమాలలో పెద్ద సినిమాలకు కూడా ఎడిటింగ్ చేసి మన జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాం. బుజ్జితల్లి మ్యూజిక్ ఛానల్ తరపున థ్యాంక్ యూ వెరీ మచ్ హరీష్ వెల్పుల గారికి. అవుతుంది రన్ అవుతుంది అది ఆల్రెడీ. నెక్స్ట్ ఇంటి పేరు ఇంటి పేరు ఏం పేరు? సూటిగా చూడవే పాటలో నటించినటువంటి నటీనటులందరినీ పాటకు తగ్గట్టుగా అలంకరించినటువంటి మేకప్ ఆర్టిస్టు శిరీష గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. శిరీష గారికి ఇప్పుడు శాలువతో సత్కరించవలసిందిగా బొమ్మెన రాధా గారిని కోరుచున్నాం.
బాబుకి హెల్త్ బాగాలేదు కొంచెం, అందుకని తీసుకొని వచ్చిన. సరేనా? ఓకే. ఇప్పుడు శిరీష గారికి హీరో మకిలి రాకేష్ గారు మెమంటో అందించవలసిందే కోరుచున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ శిరీష గారు. చాలా అద్భుతంగా అసలు ఈ సాంగ్ ఉందని చెప్పగానే వెంటనే సపోర్ట్ చేసి ఈ పాటకు వాళ్ళ వంతుగా సహాయం చేసినటువంటి మరియు అద్భుతంగా నటించినటువంటి బెస్ట్ యాక్టర్స్ బొమ్మన రాజ్ కుమార్, రాధా గారు రావాల్సిందిగా కోరుచున్నాం. ఇప్పుడు సన్మానం చేయడానికి లక్ష్మణ విట్రా ఇద్దరికి రెండు ఎవరు వాళ్ళకి కానీ మామ నువ్వు మామ మేమంటే బుజ్జి తల్లి మ్యూజిక్ ఛానల్ తరపున థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కూడా మరిన్ని వీడియోస్ చేసి అందరికీ సపోర్ట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. బొమ్మెన రాజ్ కుమార్ నిజంగా అంటే ఓన్లీ యాక్టర్ మాత్రమే కాదు, ఈయన మంచి రచయిత, మంచి నాస్తికవాది, రచయిత, కళాకారుడు, రైటర్, బెస్ట్ రైటర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమానికి అసలు డిఓపి అంటారు అంతే కదా, డిఓపి కదా, డిఓపి అంటే డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ. ఈ పాటకు ప్రాణం పోసినటువంటి ముఖ్య కెమెరామ్యాన్ మరియు డిఓపి వరుణ్ భట్టు గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. నిజంగా ఈ పాటను ఇంత అద్భుతంగా తీసినటువంటి ఒక విధంగా ఒక ఇప్పటివరకు అయితే నేను అంటే లైవ్లో చూసినటువంటి బెస్ట్ డైరెక్టర్ నాకు తెలిసి. చాలా వీడియోస్ చూసినా అసలు యూట్యూబ్లో అద్భుతంగా ఉంటాయి. పెద్ద పెద్ద సినిమాలకు తీసిపోని విధంగా డైరెక్షన్ ఉంటుంది. యాక్షన్ మూవీస్ అయితే సూపర్ ఉంటాయి. అందుకే మొదటిసారి మనోని యొక్క ఏదైతే అంటే నేను యాక్ట్ చేస్తా, ఈ పాట తీస్తా అనగానే సరే నేను తప్పకుండా సపోర్ట్ చేస్తా బ్రదర్, నీకు నీ యొక్క అంటే ఆసక్తిని చూసి వెంటనే సపోర్ట్ చేసిండు. ఇప్పుడు వరుణ్ భట్టుకు ఇప్పుడు మాట్లాడవలసిందే కోరుచున్నాం. లేట్గా వచ్చిండు అన్నయ్య, ముందు రావాలి, అందరికంటే ముందు ఉండాలి, ముందు వరుసలో ఉండాలని కోరుకున్నా. బట్ కొంచెం అన్నకు బిజీ వల్ల లేట్ వచ్చిండు. బట్ అన్న ఏంటంటే ఈ మన సూటిగా చూడవే బుజ్జి తల్లి మ్యూజిక్ ఛానల్లో సూటిగా చూడవే లవ్ ఫెయిల్యూర్ సాంగ్కి డిఓపి వహించిండు. సో అన్న ప్రతి దాంట్లో మంచి చొరవ తీసుకొని మంచి క్వాలిటీ, ఇప్పుడు మీరు అందరూ చూస్తున్నారు, ఆ సాంగ్ చూస్తున్నారు, దాంట్లో అన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యి ప్రతిదాన్ని మంచి టేక్ తీసుకొని పాటని ఒక
ట్రాక్ మీదకి తీసుకొచ్చి ప్రాణం పోసి ఇంత మంచి పాటకి డిఓపిగా వహించినటువంటి అన్నగారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో థ్యాంక్ యూ సో మచ్ అన్నగారు. మీరు కొంచెం బుజ్జితల్లి మ్యూజిక్ ఛానల్లో సూటిగా చూడే సాంగ్ గురించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మీకు ముందుగా రాకేష్ అన్నకే కంగ్రాట్స్. ఎందుకంటే ఇది మేము కష్టపడిన దానికన్నా 100 రెట్లు రాకేష్ అన్న కష్టపడిండు. మేము ఎన్ని ఫోక్ సాంగ్స్ ఎన్నో చేస్తుంటాం, కానీ పూర్తిగా ఒక హీరో, ఒక ప్రొడ్యూసర్ అయి తనే అన్నయ్య ఇంత కష్టపడడం నేను ఎక్కడ కూడా చూడలేను. ఇంత ప్రమోషన్స్ కూడా నేను ఎక్కడ చూడలే. ఇంత ప్రమోషన్స్, ఆ సాంగ్ క్వాలిటీ, ఆ సౌండ్, రాకేష్ అన్న యాక్టింగ్ కానీ ఆయన పడ్డ శ్రమ, దీని అంతటి ఫలితమే ఈరోజు 1 మిలియన్ వ్యూస్ సంపాదించడం జరిగింది. రాకేష్ అన్న మరిన్ని ఇలాంటి సాంగ్స్ ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రేపటి రోజు మేము కూడా మళ్ళీ ఒకే టీమ్గా వర్క్ చేయాలని ఎన్నోసార్లు అనుకున్నాం. మున్ముందు చేస్తాం కూడా. ఇంకా మా నుండి మంచి సాంగ్స్ కూడా వస్తుంటాయి. రాకేష్ అన్న మరోసారి కంగ్రాచులేషన్స్. ఫోటో దించి అభి టేక్ వన్. ఇవి అన్నదా చాలా చిన్నది. ఇప్పటికి మంచి గిఫ్ట్ ఇచ్చిన నేనే ఎక్స్పెక్ట్ చేయలేను. ఒక మంచి గిఫ్ట్ నిజంగా తప్పకుండా. ఫస్ట్ పెట్టే నువ్వు 1 మిలియన్ కొట్టినావంటే నాట్ ఎ జోక్. మాట్లాడు. ఓకే మాట్లాడు. ఎందుకంటే ప్రమోషన్స్ బాగా హార్డ్ వర్క్ ఎవరు చేయలేరు. అంత ప్రమోషన్స్ వల్లనే నీకు ఈరోజు అన్ని కాక తెలుసుగా. నాకు ఒక డౌట్, రాకేష్ మాకిలి గారు, మీరు సీసా వలగొట్టుకున్నారు, అది నిజంగా వలగొట్టుకున్నారా లేకపోతే అది డూప్ సీసన్? అది నిజమైన సీసన్ అసలు? అది రియల్గా అంటే ఖానాపూర్లో తీసినాం. అందరు వద్దన్నారు. బట్ మన డైరెక్టర్ గంగాధర్ అన్న అంటే అదొక చిన్న సజెషన్ చేసిండు, ఇట్లా ఏదైనా కొంచెం వెలివేషన్ షాట్ ఉందామని. అయితే 3 సీసాలు పలగొట్టుకోవడం జరిగింది. ఒక్క సీసా కాదు, 2 సీసాలలో ఫుల్ ఆఫ్ వాటర్, ఒక సీసా ఖాళీ. సో 3 సీసాల్లో 2 షాట్లు అయితే మాత్రం ఒకటి ప్రోమోలో, ఒకటి ఫుల్ సాంగ్లో వచ్చేసింది. ఒకటి కొంచెం అది అంత బాగా రాలేనప్పటికి కూడా బట్ ఒకటి తీసి పగలగొట్టుకున్నాం. ఒరిజినల్గా చేసింది, అందులో డూప్ ఏం లేదు, ఏది లేదు. సో ఒరిజినల్గా కొట్టుకున్నదే. ఎందుకంటే మనం ఆడియన్స్ మనం నమ్మి మనం ఇంత ఎఫర్ట్ పెట్టి చేస్తున్నాం, పాటకు ఆ డెప్త్ ఉండాలని ఒక షాట్ పెట్టడం జరిగింది. సో అది ఈరోజు ఇంతమంది సక్సెస్ అయింది. ఓకే. ఇంకొక డౌట్, ఆ బ్లడ్ నిజంగా ఆ కొట్టుకోవడం నిజంగా అసలు మీరు నిజంగా నటించినట్లు నిజంగా జీవించు. ఇది మీకు ఇంతకుముందు ఏమైనా అనుభవం ఉంది ఏమన్నా? మీరు యాక్షన్స్ నాటికల్లో ఏమైనా నటించండి మీరు ఇంతకుముందు ఏమన్నా? లేదు, అంటే ఇందులో నటించలేము. కాకపోతే రీల్స్ చేస్తుంటాను ఎక్కువ ఇంట్రెస్ట్. అండ్ పనిచేసింది సినిమా ఇండస్ట్రీ అంటే థియేటర్ టైప్లో దాంట్లో అయినప్పటికీ ఎక్కువ సినిమాలు చూడడం ఇంట్రెస్ట్. నటన అంటే బాగా ఇంట్రెస్ట్. ఎప్పుడు ఒక దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి యాక్టింగ్ చేయడము, రీల్ చేయడము, వీడియోలు చేయడము చిన్నప్పటి నుంచి కూడా అలవాటు. సో అట్లనే ఇది చేయడం జరిగింది. ఇంకో క్వశ్చన్, మళ్ళీ మాకు ఇంకొక సాంగ్ మళ్ళీ ఎప్పుడు ఇస్తున్నాం మా ప్రేక్షకులు అందరికీ? తప్పకుండా. కొంచెం క్లైమేట్ వెదర్ సపోర్ట్ చేయకపోవడం వల్ల, ఎండల వల్ల కొంచెం డిలే అవుతుంది. బట్ సాంగ్ రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. మ్యూజిక్ కూడా అయిపోయినట్టే. కొంచెం చిన్న మార్పులు చేర్పులు ఉన్నాయి. బట్ కొంచెం క్లైమేట్ టైమా ఇంకో సాంగ్ బుజ్జితల్లి మ్యూజిక్ ఛానల్లో రాబోయే నెక్స్ట్ సాంగ్ ఓకే, అది తప్పకుండా ఒక 1.5 మంత్లో మీ ముందుకు ప్రోమో తీసుకొస్తామని చెప్తున్నా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మన మల్లాపూర్ మరియు మెట్పల్లి, కొరుట్ల, జైత్యాల జిల్లాకే మీ పేరు మారుమవుతుంది. మీరు ఫ్యూచర్లో రాష్ట్ర వ్యాప్తంగా మీరు హైలైట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ ఏనుగు వెంకటరెడ్డి, AVR, మల్లాపూర్.
ధన్యవాదాలు. సన్మానం నేను అందరికీ చేసిన అదే అనుకున్నారు అంటున్నావు వాళ్ళనా మన ఓకే 1 2 3 మేమంటే ఏది అంటున్నావు అమౌంట్ లేదు అయిపోయినాయి అందరికీ అయిపోయింది. నీదే నాకెందుకు నేనే అందరికి నాది పెద్ద పోస్టరే ఉన్నది ఇంట్లో పెద్ద సాంగే ఉన్నది నాది గుజ్జుతల్లి మ్యూజిక్ ఛానల్ నాది గుజ్జుతల్లే నాది. ఇంత మంచి పాటను మనకు నిర్మించి నటించి అందించి అందరినీ అలరించినటువంటి నటుడు మన మకిలి రాకేష్కు ఇప్పుడు ఈ పాటలో నటించినటువంటి ముఖ్య బృందం నటులు బొమ్మన రాజ్ కుమార్ మరియు కుమార్ మరియు వరుణ్ భట్ గారు సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాం. కుమార్ మనమందరం సన్మానం చేస్తాం. వేరే షీల్డ్ ఏమైతే ప్రస్తుతం సెలబ్రేషన్స్ కూడా లాస్ట్ టైంకి వచ్చినాయి. సో అందరూ చూస్తూనే ఉండండి. ఇప్పుడు ప్రస్తుతానికైతే మక్లీ రాకేష్ గారికి సన్మాన కార్యక్రమం జరుగుతుంది. అలాగే మెమెంటో కూడా అందజేస్తున్నారు. ఒక ఫోటో స్టిల్ స్మైల్ ప్లీజ్. రెడీ 3 2 1. ఒకసారి అందరూ రావాలి. ఒకసారి టీం మొత్తం ఒకసారి వచ్చి ఒక ఫోటో దిగి వెళ్ళగలరని చెప్పేసి కోరుతున్నారు. అందరూ వెళ్ళగలరు. టీం ఆల్ ఓవర్ టీం అందరూ ఫోటో కవర్. రవి చూడండి అందరు ఇటే థమ్స్ అప్ పెట్టు అందరూ. సక్సెస్ మీట్ 10 మిలియన్ కావాలి. మళ్ళీ భారీ వేయాలి. మరిన్ని పాటలతో మంచిగా ముందుకోవాలి. కంగ్రాట్స్. ఇదే వాళ్ళలో ఉండే ఫోన్. మల్లాపూర్ టీమ్ స్పెషల్ థ్యాంక్స్ టు మల్లాపూర్. మరి నువ్వు మల్లాపూర్ కాదని ఓ మండల్ మొత్తం. గంగారెడ్డి గారు కూడా రావడం జరుగుతుంది. స్మైల్ అందరు ఒకసారి థమ్స్ అప్ పెట్టరు అందరు, ఎందుకంటే రైట్. హలో అన్నయ్య, హలో భూమన్న, ఇక్కడ లైవ్ ప్రోగ్రామ్ నడుస్తుందా? లైవ్ ప్రోగ్రామ్ కాడ ఉన్నా.
మామ చెప్పే. గెస్ట్ లెవెల్ అయినా మాట్లాడే వాళ్ళు ఉంటే మాట్లాడే తప్పకుండా చేసుడే. అది రవీంద్ర భారతిలో ఓకే నన్ను మీరు ముందు కంప్లైంట్ చేస్తావా? హలో ఎవరు 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 అది అయిపోయింది సరే ఓకే. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సో ఈ పాట అందరూ గుండెలకు హత్తుకొని మల్లాపూర్ నుంచి కుస్తాపూర్, రత్నాపూర్, చుట్టుపక్కల విలేజెస్ అందరూ కూడా మంచిగా రిసీవ్ చేసుకొని పాటను మనం షూటింగ్ జరిగినప్పటికీ సో మంచిగా గుండెలకు హత్తుకొని ముందుకు తీసుకెళ్లారు. ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు వస్తున్నాయి, వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా ఫోన్లు వస్తున్నాయి. సాంగ్ చాలా బాగుంది అని ఆదరించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో బుజ్జితల్లి మ్యూజిక్ ఛానల్లో రాబోయే నెక్స్ట్ సాంగ్ని కూడా మీరు ఇలాగే ఆదరించి ఇలాగే ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఏం సన్మాషం ఇంకున్నాయి ఏమన్నా? ఒక్క రైట్. లక్ష్మణ్ గారికి సన్మానం. బాబు మేలా మార్కెటింగ్ మేనేజర్ చిన్న రీల్ కూడా ఉంది. కంప్లీట్ ఆ ప్రోగ్రామ్ క్లోజ్ చేయొచ్చా? ఇంకెలా ఉన్నారా? అసలు మెయిన్ ముఖ్యం ప్రముఖ న్యాయవాది మల్లాపూర్ నుండి ఎర్ర రమేష్ గారికి చిరు సత్కారం. ఓకే డన్. రైట్, ప్రోగ్రామ్ ఇంతటితో ముగుస్తుంది. సెలబ్రేషన్స్ కంప్లీట్. క్లోజ్ చేసేస్తున్నా లైవ్ అన్నది కానీ ఏవిఆర్ అన్న గారికి సన్మానం. ఓకే డన్. ప్రశాంత్కు సన్మానం. ఫోటో వద్దాం. కొద్ది వెనుకకుండా అటు సీకెట్ వస్తా అట్లా అటు. రైట్, వెరీ గుడ్. రైట్,
ఓకే రాకేష్ మామ లైవ్ క్లోజ్ ఆల్ ఆర్ కంప్లీట్. క్లోజ్ ఓకే రైట్. ఇంతటితో 1 మిలియన్ వ్యూస్ సూటిగా చూడవే సాంగ్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఈరోజు సెలబ్రేషన్స్ జరిగినాయి. సో ఇంతటితో టీంకు కూడా మళ్ళొకసారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ లైవ్ ఇప్పటితో క్లోజ్ చేసేస్తున్నాం.